రైతు రుణమాఫీపై బీజేపీ కాంగ్రెస్ మధ్య వాడివేడి మాటల యుద్ధం నడుస్తోంది. రైతుల విషయంలో కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తే మొసలి కన్నీరు కార్చేదని కాషాయ నేతలే అని కౌంటర్ ఇస్తారు హస్తం పార్టీ నేతలు. ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు? ఇగ ఇస్తారో అగ ఇస్తారో, రేపొస్తుందో మాపొస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనియా 4 లక్షలనియా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప, ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టుకుంటూ ఇటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మకిల పుయ్యాలనుకుంటే అది మీకంటుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ ఖాతాలన్నీ కూడా కొద్ది రోజుల్లో మాకు అందుతాయి. వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేసి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారం 31,000 కోట్లు ఈ సంవత్సర కాలంలోనే మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాలు వేసే బాధ్యత మాది. కాబట్టి ధర్నా చేసినటువంటి ప్రముఖులందరికీ విజ్ఞప్తి, మీరు ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తారా? ఈ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి.